అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ధర్మ అవలంబన విషయంలో ఖురాన్ హదీసుల ద్వారా వృద్ధి అయిన విషయాల వరకే సరిపెట్టుకోవాలి. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు. హెచ్చుతగ్గులు చేయటం ధర్మ సమ్మతం కాదు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైనా మా ఈ షరియత్ విషయంలో లేని వస్తువును సృష్టిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది, స్వీకారం యోగ్యం కాజాలదు. ఎన్నో పుట్టిస్తున్నారు, అల్లా రక్షించుకోవాలి. వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఎవడైనా మా షరియతుకు అనుగుణంగా లేని ఆచరణ ఏదైనా చేస్తే అది త్రోసిపుచ్చదగినది. ధర్మం దీనిలో బిదాత్ల రకాలు. ధర్మంలో బిదాతులు రెండు రకాలు. మొదటి రకం పరమైన విశ్వాసపరమైన బిదాత్. అంటే ఈ బిదాత్ సంబంధం వ్యక్తుల, వర్గాలు, మాటలతో, విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు జహమియా, ముతజిలా, రాష్ట్ర తదితర మార్గవిహీన వర్గాల పలుకులు, వారి సిద్ధాంతాలు. రెండవ రకం ఆరాధనలో బిదాత్. అంటే ఆరాధనలో కొత్త విషయాలు కల్పించడం. ఉదాహరణకు ఏదైనా సమ్మతం కాని పద్ధతిలో దైవారాధన చేయటం. ఆరాధనలకు సంబంధించిన బిదఅతులు కూడా అనేక రకాలు. మొదటి రకం ఇబాదత్, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదఅత్. ఉదాహరణ, షరియత్లో ఏ ప్రతిపాదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజ్, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం. ఉదాహరణకు మీలాదున్నబి ఉత్సవం. రెండో రకం చేయవలసి ఉన్న ఆరాధన ఇబాదత్కు అదనంగా ఏదన్నా చేర్చడం. ఉదాహరణకు జుహర్ లేక అస్రులో 4 రకాతుల్ ఫర్జ్ నమాజ్ చేయవలసి ఉండగా 5వ రకాతును అదనంగా చేర్చడం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.